నమస్కారం. నేను మీ ఆర్జే. ఇటీవల రిపబ్లికన్ టీవీ నెట్వర్క్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వార్షిక సమిట్ శిఖరాగ్ర సదస్సు దేశవ్యాప్తంగా భారీగా ఆకర్షించింది. ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు దేశంలోని అగ్రశ్రేణి నాయకులు, పారిశ్రామికవేత్తలు, రక్షణ రంగ నిపుణులు మరియు మేధావులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అసలు ఈ సమిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇందులో మోదీ గారు ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేశారు? ఈ సదస్సు యొక్క విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ సమిట్ యొక్క ప్రధాన ఉద్దేశం భారతదేశ భవిష్యత్తు, వృద్ధి మరియు ప్రపంచ స్థాయిలో భారతదేశ పాత్రపై మేధోమథనం చేయడం జరిగింది. ఇందులో భాగంగా భారతదేశాన్ని రాబోయే కాలంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా ఎదగాలి, అభివృద్ధి చెందిన దేశంగా అంటే వికసిత భారత్గా ఎలా మార్చాలనే రోడ్ మ్యాప్ను చర్చించడం జరిగింది. అలాగే ప్రభుత్వ విధానాలు, ఆర్థిక సంస్కరణలు, డిజిటల్ విప్లవం మరియు రక్షణ రంగంలో సాధిస్తున్న స్వయం సమృద్ధి ప్రజల్లోకి, ప్రపంచంలోకి బలంగా తీసుకెళ్లడం, అలాగే దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని ఐక్యంగా ఎలా పరిష్కరించాలి అనే అంశంపై ఈ వేదికపై చర్చకు వచ్చింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన పీఎం మోదీ గారు దేశ ప్రగతిపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా 2047 నాటికి భారతదేశాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. గత కొన్నాళ్లుగా దేశంలో జరుగుతున్న డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని, స్టార్టప్ ఎకోసిస్టమ్ను మోదీ గారు కొనియాడారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉండడం వల్లే ధైర్యమైన నిర్ణయాలు, పెద్ద పెద్ద సంస్కరణలు సాధ్యమవుతాయని మరోసారి స్పష్టం చేశారు. ఈ సమిట్ ద్వారా భారతదేశం కేవలం ఒక ప్రాంతీయ శక్తి మాత్రమే కాదు, గ్లోబల్ లీడర్గా ఎదగడానికి సిద్ధంగా ఉందనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి పంపారు. ప్రభుత్వం, పరిశ్రమలు మరియు సామాన్య ప్రజలు కలిసి పనిచేస్తే దేశ ప్రగతికి సాధ్యమని ఈ సదస్సు నిరూపించింది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు, కార్పొరేట్ దిగ్గజాలు, రక్షణ మరియు ఇతర రంగాలకు సంబంధించిన ప్రముఖులు పాల్గొన్నారు. మొత్తంగా చూసుకుంటే రిపబ్లిక్ టీవీ నిర్వహించిన ఈ సమిట్ కేవలం ఒక చర్చా వేదికగానే కాకుండా నవభారత నిర్మాణానికి కావలసిన సరికొత్త ఆలోచనలు, సంకల్పాలకు ఒక దిక్చూసిగా నిలబడింది. నమస్కారం.